వెల్కమ్ టు సినీ ప్రస్థానం. తెలుగు తెరపై నడియాడిన తొలితరం నటీమణుల్లో నవరసాలతో తెలుగు సినిమాను సస్యశ్యామలం చేసిన నటా శిఖామణుల్లో పసుపులేటి కన్నాంబ ఒకరు. తెలుగు సినిమా వైభవంలో, తెలుగు సినిమా ప్రారంభంలో కన్నాంబ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కన్నాంబ ముందు కర్ణరసం చేతులు కట్టుకొని నిల్చునేది. వీరరసం ఆమె ఆదేశం కోసం కాచుకొని కూర్చునేది. ఆమె కన్నెర చేసిందంటే ఆ ఎరుపు జీర్ణంలో రౌద్ర రూపం కర్పూరమయ్యేది. ఇక ఆమె కంఠం నుంచి వెలువడే డైలాగ్స్ వింటే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు. కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకి చొరవ, ధైర్య సాహసాలు ఎక్కువ. ఊహ తెలిసిన నాటి నుంచి ఆమెకి నాటకాలపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. 13 ఏళ్ల వయసులోనే ఆమె స్టేజ్ పై ఎలాంటి జంకు లేకుండా డైలాగ్లు చెప్తూ ఉంటే, పద్యాలు పాడుతూ ఉంటే అంతా ఆశ్చర్యపోయేవారు. ఇక యుక్త వయసులోకి వచ్చేసరికి ఆమె తిరుగులేని నాటకానుభవాన్ని సంపాదించారు. ఆ తరువాత సహజంగానే ఆమె దృష్టి సినిమాల వైపు మళ్ళింది. దాంతో ఆ దిశగా ఆమె అడుగులు పడ్డాయి. అప్పట్లో సినిమాల్లో అవకాశం రావాలంటే రంగస్థలం అనుభవం కావాలి, పాటలు పద్యాలు పాడగలగాలి. అలాంటి వారినే తీసుకునేవారు. అందువలన సినిమాలో అవకాశాన్ని దక్కించుకోవడం కన్నాంబకు పెద్ద కష్టం కాలేదు. 1935లో టి.ఏ. రామన్ దర్శకత్వంలో వచ్చిన హరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి పాత్ర ద్వారా ఆమె తెలుగు తెరపై పరిచయం అయ్యారు. ఆ తరువాత ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో ద్రౌపది పాత్రను పోషించారు. ఇక ఆ తరువాత ఆమె కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. సాంఘికాలు, పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలతో పాత్ర ఏదైనా ఆమె తనదైన శైలిలో మెప్పించారు. ఆ పాత్రపై తనదైన ముద్ర వేశారు. ఆమె స్వరం ఎంత కటువుగా మాట్లాడేదో అంతటి కరుణ రసాన్ని కురిపించేది. ఆ పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె డైలాగులు చెప్పే తీరును ఆ తర్వాత కాలంలో కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు. వీరత్వము, గంభీరత్వంతో కూడిన పాత్రలను ఆమె కన్నా గొప్పగా మెప్పించలేకపోయారు. ఆవేశము, అసహనము, ఆక్రోశంతో కూడిన పాత్రలతో ఆమె ఔరా అనిపించారు. సాంఘికాల్లో ఇంటిని చక్కబెట్టే ఇల్లాలి పాత్రలో, జానపదాల్లో రాజమాత పాత్రల్లో, పౌరాణికల్లో దేవమాతగా, చారిత్రకంలో వీరమాతగా ఆమె చేసిన నవరస నట విశ్వాసాన్ని ఎవ్వరూ అనుకరించలేకపోయారు. కనకతార, గృహలక్ష్మి, పల్నాటి యుద్ధము, పాదుక పట్టాభిషేకము, తోడికోడళ్ళు సినిమాలు ఆమె కెరియర్లోనే మైలురాలుగా కనిపిస్తాయి. ఇక నాటకాల సమయం నుంచి ఆమె మంచి గాయని కావడం వలన కొన్ని సినిమాల్లో తన పాత్రకి తానే పాడుకునేవారు. తెలుగు, తమిళ భాషల్లో ఆనాటి కథానాయకులతో కలిసి నటించిన ఆమె దర్శక నిర్మాత అయినటువంటి కడారు నాగభూషణంను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి భర్తతో కలిసి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 22 సినిమాలను నిర్మించారు. ఆ సినిమాల్లో చాలా వరకు విజయాలను సాధించినవే కావడం విశేషం. అప్పట్లో ఆమె ఆఫీస్ ఆర్టిస్టులతో, సాంకేతిక నిపుణులతో ఎప్పుడు చూసినా చాలా సందడిగా కనిపిస్తూ ఉండేదట. అప్పట్లో ఆమె అభినయాన్ని గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటే ఆమె మంచితనం, ఉదార స్వభావం గురించి ఇండస్ట్రీలో చెప్పుకునేవారట. చెన్నై వీధుల్లో పరిగెత్తి ఆమె పడవలాంటి కారును చూడడానికి అప్పట్లో చాలా మంది ఎంతో ఓపికగా నిరీక్షించేవారట. అలాంటి కన్నాంబను కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు మానసికంగా కుంగదీశాయని అంటారు. ఉక్కు లాంటి ఆమె మనోధైర్యంపై ఆ ప్రభావం బాగా పడిందని చెప్తారు. దాంతో ఆమె అనారోగ్యం బారిన పడటం, ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయాయి. కడారు నాగభూషణం మంచి దర్శక నిర్మాతే అయినా ఇంటి వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఆమెనే చక్కబెట్టేవారు. ఆమె చనిపోవడంతో ఆయనకి అంతా శూన్యమైపోయింది. కన్నాంబ లేని ఆస్తిపాస్తుల విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరించారు. దాంతో ఆయన ఇంటితో సహా అన్ని కోల్పోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. విశాలమైన మేడల నుంచి, ఖరీదైన కార్ల నుంచి ఈ ప్రపంచాన్ని చూసిన ఆయన చివరి రోజుల్లో ఇరుకైన అద్దె ఇంట్లో సర్దుకున్నారు. అలా ఎంతో అన్యూన్యమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆ దంపతులు చివరి రోజుల్లో కన్నీటితో తడిసిపోవడం, విషాదంతో ముగిసిపోవడం బాధాకరం.